सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్యచరిత్ర 21వ అధ్యాయం అనుగ్రహకరణం. గడిచిన అధ్యాయం చివరిలో చెప్పినట్లు వినాయక హరిశ్చంద్ర ఠాకూర్కి మహాపురుషుల అంటే శ్రీ సాయినాథుల దర్శనం ఎలా అయిందో ఏకాగ్ర చిత్తంతో వినండి. వక్త మాటలు చెవిలో పడగానే శ్రోతలు ఆనందంతో ఊగిపోకపోతే, వారి దేహం రోమాంచం అవ్వకపోతే ఆ మాటలు వ్యర్థమేనని తెలుసుకోవాలి. దాన్ని విని శ్రోతలు అందులో లీనం కాకపోతే, వారి కంఠం మనోవికారాలనే ఉత్కృష్టమైన అవస్థతో రుద్ధం అవ్వకపోతే, కనుపాపల్లో సుళ్ళు తిరిగిన ఆనందాశ్రువులు కనురెప్పలు దూసుకుని జాలువారకపోతే ఆ కథనం వ్యర్థమైందనే చెప్పాలి. బాబా మాటలు మనసుని ఆనంద డోలికల్లో ముంచేస్తాయి. ఆయన బోధనా పద్ధతి గొప్ప అలౌకికమైనది. ప్రతిసారి ఆయన కృత్యాలు నిత్య నూతనంగా అద్భుతంగా ఉండేవి. ఆయన చరణాలకు నా నమస్కారం. మనకు అదృష్టం ఉదయించకపోతే సాధు సత్పురుషులతో అనుబంధం ఏర్పడదు. ఎంతో సామీప్యంలోనే ఉన్నా అత్యంత పాపులకి వారు కనిపించరు. ఈ సిద్ధాంతంలోని నిజానిజాలను నిర్ణయించి చూపడానికి మన దేశంలో సుదూర తీరాలకో లేక ఏ విదేశాలకో వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నా సొంత అనుభవాన్నే శ్రోతలకు చెప్తాను. బాంద్రా పట్టణంలో పీర్ మౌలానా అనే పేరు గల ఓ సుప్రసిద్ధ సిద్ధ పురుషులుండేవారు. హిందూ, పార్సీ మొదలైన అన్య ధర్మాలకు చెందిన జ్ఞానులు, పండితులు కూడా ఆయన పవిత్ర దర్శనం చేసుకుంటుండేవారు. అతనికి యూనుస్ అనే పేరు గల ఓ సేవకుడు ఉండేవాడు. నేను ఆ పట్టణంలో న్యాయమూర్తిగా ఉండేవాడిని. మౌలానా సాహెబ్ దర్శనానికి రమ్మని అతను నన్నెంతగానో అర్థించేవాడు. అయితే అక్కడికి వేలాది మంది వస్తుంటారు, మనం ఎలా వెళ్ళగలం? ఊరికే ఎవరి బలవంతానికో బలైపోయి మన పేరెందుకు చెడగొట్టుకోవాలి అన్న ఏదో ఓ ఆలోచన తరంగం మనసులో ప్రవేశించడంతో ఆయన దర్శనానికి నేను ఎప్పుడూ వెళ్ళనే లేదు. మన నీడను చూసి మనమే జడుచుకున్నట్లు నా దురదృష్టమే నాకు అడ్డుపడింది. సరే, అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడి నుంచి ఆ తర్వాత నాకు బదిలీ అయింది. అప్పటి నుంచి షిరిడితో శాశ్వత సంబంధం ఏర్పడింది. ఇలా అనటంలో అర్థం ఏమిటంటే, అభాగ్యులు అక్కడ అడుగు పెట్టలేరు. ఈశ్వరుడి కృపామృత వర్షంతోనే సత్పురుషుల సాన్నిధ్యం సహజంగా సంప్రాప్తిస్తుంది. లేకపోతే ఆ యోగం ఎంతో కఠినం. ఈ విషయానికి సంబంధించిన ఓ మధురమైన కథను శ్రోతలు పరిశీలనా దృష్టితో వినండి. అనాది కాలం నుంచి సత్పురుషులతో సంపర్కము, వారి గుప్త వ్యవస్థ ఎలా ఉంటాయో చూడండి. సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడు తమకు ఇష్టమైన చోట తమ కార్యం నెరవేర్చడానికి ఈ మహనీయులు అవతరిస్తారు. అయితే వారు ఒకరి నుంచి ఒకరు వేరుగా ఉండరు. మహనీయుల స్థానాలు, వారి సమయాలు, వారి కార్యాలు వేరుగా ఉన్నప్పటికీ ఒకరి మనోగతాన్ని మరొకరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. వారందరి ఆంతర్యంలోనూ ఏకత్వమే ఉంటుంది. సార్వభౌములు అక్కడక్కడ తమ స్థావరాలను ఏర్పరిచి అధికారులను నియమించి అక్కడ సుసంపన్నతని, వైభవాన్ని సంపాదించినట్లు, అలాగే స్వానంద దీపికలు వెదజల్లే ఈ సామ్రాట్టులు ప్రకటమై తమ ఆ రాజ్యాన్ని అంటే తమ అవతార కార్యాన్ని రహస్యంగా సూత్రంతో కదిలించి నడిపిస్తుంటారు. ఓసారి ఇంగ్లీషు చదువులు చదివి BA పట్టా సంపాదించిన ఓ వ్యక్తి వినాయకరావు ఠాకూర్ మెల్లమెల్లగా మార్గాన్ని అతిక్రమిస్తూ పెద్ద పేరున్న అధికారి అయ్యాడు. అతనికి ఆ తర్వాత తాలూకాలో రెవెన్యూ అధికార పదవి లభించింది. ప్రాంతాధికారి కూడా అయ్యాడు. అదృష్టవశాత్తు సాయిబాబాతో సమాగమం లభించింది. చిన్న కొండలు దూరానికి అందంగానే కనిపిస్తాయి, కానీ దగ్గరికి వెళ్తే చెట్లతో నిండిపోయి ఎక్కడానికి ఎంతో కష్టంగా ఉంటాయి. అదేవిధంగా ఈ రెవెన్యూ అధికారం చూడడానికి బాగానే ఉంటుంది, గౌరవ మర్యాదలు కూడా బాగా గొప్పగానే ఉంటాయి. మధురంగా ఉండే మునుపటి రోజులు గతించాయి. అప్పుడు అధికారం మీద కోరిక ఉండేది. జనులు కూడా అధికారులను గౌరవిస్తుండేవారు. పరస్పరం ఒకరికొకరికి ఆనందం కలిగేది. ఇప్పటి పరిస్థితి అడక్కండి. సుఖంగా ఉద్యోగం చేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు బరువు బాధ్యతలు బాగా పెరిగాయి. డబ్బు బాగా లభిస్తుంది, కానీ బాధ, శ్రమ ఎక్కువయ్యాయి. ఉద్యోగాన్ని గట్టి ప్రయత్నంతో శ్రమపడి చేసినప్పటికీ ఇదివరకు లాగా రెవెన్యూ అధికారులకు గౌరవం లేదు, ప్రాంతాధికారులకు వైభవం లేదు. సరే, ఆ అధికార పదవైనా అపారంగా డబ్బు ఖర్చు పెట్టకుండా నిరంతరం అభ్యాసంతో పరిశ్రమ చేయకపోతే లభించలేదు. మొదట అతను BA పాస్ అవ్వాల్సి ఉంటుంది.
అప్పుడు అతను స్థానిక కార్యాలయంలో గుమస్తా అవుతాడు. నెలకు 30 రూపాయల జీతంతో అతని ఉద్యోగం మొదలవుతుంది. తరువాత సరైన సమయం వచ్చాక కొండల మీదకు వెళ్ళవలసి ఉంటుంది. భూక్షేత్రాన్ని కొలిచే పని నేర్చుకోవాల్సి ఉంటుంది. కొలిచే వారి మధ్య ఉండవలసి వస్తుంది. పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. తరువాత ఒకానొక ఆసామి ఎవరైనా స్వయంగా వైకుంఠానికి పోయి తన స్థానాన్ని ఖాళీ చేస్తే ఆ ఖాళీ స్థానం అతనికి లభిస్తుంది. సరే, ఇక ఈ సుదీర్ఘమైన నిస్సారమైన ఊకదంపుడు కబుర్లు చాలు. ఊరికే ఎందుకు వాగడం? ఒక వ్యక్తికి అంటే వినాయక్ ఠాగూర్కి సాయిబాబాతో కలయిక ఎలా అయిందో అది వినండి. బెళగావ్ దగ్గర వడగావ్ అనే ఒక ఊరుంది. అక్కడికి సర్వేయర్లు శిక్షణ కోసం వచ్చి మకాన్ చేశారు. ఆ గ్రామంలో ఓ సత్పురుషుడు అంటే అప్పా మహారాజ్ అనే ప్రసిద్ధ కన్నడ మహాత్ముడు ఉండేవాడు. ఆయన దర్శనానికి వెళ్ళాడు అతను. ఆయన పాదాలపై సరస్సు నుంచి ఆశీస్సులని ప్రసాదాన్ని పొందాడు. ఆ సత్పురుషుని చేతిలో అప్పుడు నిశ్చలదాసు రచించిన విచార సాగరం అనే గ్రంథం, ఆచార్య విద్యారణ్యుల మూల సంస్కృత భాషలోని పంచదశి గ్రంథం ఆధారంగా ఉత్తర భారతంలోని మహాత్ముడు నిశ్చలదాసు సామాన్యుల అవగాహనకు అందడం కోసం హిందీ భాషలో క్రీస్తు శకం 1849 సంవత్సరంలో ఆ గ్రంథాన్ని లిఖించాడు. ఆ గ్రంథంలోని విషయం అద్వైతవాదం. ఉద్దేశ్యం బ్రహ్మ సాక్షాత్కారం అవడంతో దాన్ని ప్రమేయ గ్రంథం అని అంటారు, అంటే జ్ఞానబోధకమైందని అంటారు. ఆ గ్రంథం మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువదించబడింది. దాంతో ఇది ఎంత లోకప్రేమో లోకోపయోగమో తెలుస్తుంది. దాన్ని ఆయన చదువుతున్నారు. కొద్దిసేపు అయ్యాక అతను వస్తానని బయలుదేరబోతున్నప్పుడు ఆ సాధువు ప్రసన్నులై ఆ వ్యక్తితో ఏమన్నారో అది వినండి. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళు. ఈ గ్రంథాన్ని అవలోకిస్తే నీ మనోరథం ఈడేరుతుందని గుర్తుంచుకో. నీవు నీ ఉద్యోగం కోసం ఉత్తర దిశ వైపు వెళ్తావు. అప్పుడు దారిలో ఎంతో అదృష్టవశాత్తు ఒక మహాపురుషుడి దర్శనం అవుతుంది. ఆయన నీకు ముందు మార్గం చూపిస్తారు. ఆయనే నీకు ఉపదేశం చేసి తన బోధన నీ మనసులో ముద్రిస్తారు. నీ మనసుకు శాంతిని ప్రసాదిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఆ వ్యక్తికి అక్కడి పని పూర్తయింది. అతనికి పూణే జిల్లాలోని జున్నూర్కి బదిలీ అయింది. నానే ఘాట్ ఎక్కి వెళ్ళవలసిన సంకట ఎదురైంది. ఆ ఘాటు మీద మార్గం చాలా ఇబ్బందికరము. దున్నపోతు మీద స్వారీ చేసి దాన్ని దాటవలసి ఉంటుంది. అందుకని దగ్గరలో ఉన్న ఒక దున్నపోతు వాహనాన్ని తెప్పించారు. ముందు ముందు పెద్ద అధికారి అయితే గుర్రాలు, బళ్ళు, మోటార్లు లభిస్తాయి. అయితే అప్పటికి దున్నపోతుని తీసుకొని ఆ అవసరం తీర్చుకోవాలి. ఘాట్ని నడిచి ఎక్కటం అసాధ్యము. దున్నపోతు తప్ప మరో సదుపాయము లేదు. అలా ఆ నానే ఘాట్ వాహనం విచిత్రంగా ఉంది కనుక అతను ఆలోచించాడు. దున్నపోతుని సిద్ధం చేయించి జీను ఎక్కి గొప్ప కష్టంతో దాని మీద కూర్చున్నాడు. కూర్చోటమైతే అయింది నిజమే, కానీ దున్నపోతు లాంటి విలక్షణ వాహనం మీద ఊపులు కుదుపులు అనుభవించి అతని నడుము ఒళ్ళు హోనమైనాయి. సరే, తర్వాత ఆ ప్రయాణం పూర్తయింది. జున్నూర్లోని పని సంతృప్తికరంగా అయింది. అక్కడి నుంచి మకాం మారింది. ఠానే జిల్లాలోని కళ్యాణికి బదిలీ అయింది. అక్కడ నానాసాహెబ్ చంద్రకర్తో స్నేహం ఏర్పడింది. సాయినాథుడి కీర్తిని విని ఆయన దర్శనం చేసుకోవాలనిపించింది. మన్నాడు అవకాశం వచ్చింది. చందోర్కర్ అన్నాడు, నాతో పద, షిరిడీ వెళ్ళొద్దాం. ఇద్దరం బాబా దర్శనం చేసుకుందాం. ఆయనకి నమస్కారం చేద్దాం. 1-2 రోజులు అక్కడ ఉండి కళ్యాణికి తిరిగి వద్దాం. అయితే అదే రోజు ఠానే పట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసు విచారణ ఉన్నట్లు నిశ్చయమైంది కనుక వినాయకరావు ఆ సహచరుణ్ణి వదిలేశాడు. నానాసాహెబ్ ఎంతో ఆర్దించాడు. పద, బాబా సమర్థులు, నీ దర్శనేచ్ఛను ఆయన నెరవేరుస్తారు. ఈ కేసును ఎంతకంత గొప్పగా అనుకుంటావు. అయితే అతనికి అది ఎలా పడుతుంది? కేసు విచారణ తారీఖు తప్పిపోతుందేమోనని అతనికి భయం వేసింది. విధి నుదుటిపై వ్రాసిన ఈ తిరుగుడు ఎలా తప్పుతుంది? మనసులో దర్శనం చేసుకోవాలని ఇచ్చ పెట్టుకున్నప్పుడు సమస్త విఘ్నాలు ప్రక్కకు తొలగిన అనుభవాలన్నీ నానాసాహెబ్ అతనికి చెప్పాడు. అయితే ఠాగూర్ మనసుకి నిశ్చయం కలగలేదు.
అతని స్వభావమే అంత. దానికి అతను మాత్రం ఏం చేయగలడు? మొదట దావాకి వెళ్ళాలి. తర్వాత మనసులోని అస్వస్థత తీసేసుకోవాలి. సరే, వినాయకరావు ఠాగూరు ఠానాకి దావా గురించి వెళ్ళాడు. చందోర్కర్ షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేశాడు. ఇక్కడ ఠానేలో జరిగిన గమ్మత్తేమిటో చూడండి. ఠాగూర్ సమయానికి కోర్టు హాజరయ్యాడు. అయితే దావా వాయిదా పడింది. చాందోర్కర్తో వెళ్ళే అవకాశం కూడా చేజారిపోయింది. ఠాగూర్ ఎంతో బాధపడ్డాడు. చందోర్కర్ మాటలు నమ్మి వింటే బావుండేది. అతను నన్ను షిరిడీకి తనతో పాటు తీసుకెళ్లి ఉండేవాడు. దర్శనం హాయిగా ప్రశాంత చిత్తంతో చేసుకుని ఉండేవాడిని. దావాపాటికి దావా ఆగిపోయింది. సాధు సమాగమము కూడా తప్పిపోయిందనుకున్నాడు. అప్పుడు ఠాగూర్ హడావుడిగా షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే షిరిడీ వెళ్తాను. ఒకవేళ నానాసాహెబ్ కలిస్తే అతను నన్ను సాయిబాబా పాదాల వద్ద పడేస్తాడు. మనసుకి ఆనందం కలుగుతుంది. కానీ షిరిడీలో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు కదా. అక్కడ అందరికీ నేను కొత్తవాణ్ణే. నానాసాహెబ్ కలిస్తే మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఆ యోగం పట్టడం చాలా కష్టం అని మనసులో ఆలోచించుకొని ఠాగూరు రైల్లో కూర్చొని మర్నాటికి షిరిడీ చేరుకున్నాడు. నానాసాహెబ్ అప్పుడు అక్కడ లేడు. ఠాగూరు షిరిడీ వెళ్ళాలని బయలుదేరిన రోజే నానాసాహెబ్ షిరిడీ నుంచి తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. ఠాగూర్ మనసుకి ఎంతో నిరాశ అనిపించింది. ఇంతలో అతని మరో మంచి మిత్రుడిని అతన్ని కలిశాడు. ఆ మిత్రుడు సాయిబాబా దర్శనం చేయించి అతని మనసులోని కోరికను నెరవేర్చాడు. బాబా దర్శనం చేసుకున్న వెంటనే ఠాగూర్ మనసు ఆయన చరణాల్లో లీనమైంది. అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతని శరీరము రోమాంచమైంది. కనురెప్పల మాట నుంచి ప్రేమాశ్రువులు జలజలా రాలిపోయాయి. ఒక్క క్షణం పాటు అతను స్థాణువులా అలాగే నిల్చుండిపోయాడు. భూత భవిష్యత్ వర్తమానాలన్నిటినీ తమ కనుసన్నల్లో పెట్టుకున్న బాబా వదనంపై మందహాసం చిందులు వేసింది. ఆయనేమన్నారో శ్రద్ధగా వినండి. కన్నడప్ప చెప్పినట్లు దున్నపోతు మీద కూర్చొని ఘాటు ఎక్కడంలా ఇక్కడ వ్యవహారం అంత సులభం కాదు. ఇక్కడ మార్గంలో దేహాన్ని అరగదీయకుండా మరో ఉపాయం లేదు. భావగర్భితంగా ఉన్న ఈ అక్షరాలు చెవిలో పడగానే ఠాగూరు అంతఃకరణ ఇంకా ద్రవించిపోయింది. మునుపటి సత్పురుషుని మాటలు నిజమన్న నిశ్చయం అతనికి కలిగింది. అప్పుడు 2 చేతులు జోడించి అతను సాయిబాబా చరణాలపై తల నుంచి, సాయినాథ, కృప చూపండి. అనాథనైన నన్ను మీ నీడని చేర్చుకోండి. మీరే నాకు మహాపురుషులు. నిశ్చల్ దాసు రాసిన గ్రంథంలోని ఉపదేశం నాకు పూర్తిగా అర్థమైంది. నాకు పరమానంద సుఖం అనుభవంలోకి వచ్చింది. ఎక్కడ వాడాగాం, ఎక్కడ షిరిడి, ఏమి ఈ సత్పురుషుల మహాపురుషుల జంట, ఏమి క్లుప్తంగా ఉండే ఈ సృష్టి సంభాషణ, ఈ స్పష్ట సంభాషణ, ఏమి ఉపదేశ చతురత. ఈ గ్రంథం చదువు. నీ ఒక మహాపురుషుణ్ణి కలవబోతున్నావు. ఆయన తర్వాత కర్తవ్యం గురించిన నిజమైన ఉపదేశం చేస్తారు అన్నారు ఒకరు. అదృష్టపాశాత్తు ఆయన కలిశారు. ఆయనే తమన్న విషయాన్ని సూచనగా చెప్పారు. ఒకరు చెప్పినట్లు గ్రంథాన్ని చదవటమైనది. ఇంక రెండో వారు చెప్పినట్లు ఆచరించవలసి ఉంది. అతనితో సాయినాథులు ఇలా అన్నారు. అప్పా చెప్పినది చాలా నిజం. అయితే దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నీ మనోరథం నెరవేరుతుంది. నిశ్చల్ దాసు వ్రాసిన విచారసాగరం గ్రంథాన్ని గురించి భక్తుల శ్రేయస్సు కోసం చెప్పారు. కొన్ని రోజుల తర్వాత పారాయణం అయ్యాక షిరిడీలో దాని ఆచరణ గురించి తెలియజేశారు. మొదట గ్రంథాన్ని వినాలి. అప్పుడు దాన్ని మననం చేయాలి. గ్రంథ పారాయణం లేదా ఆవర్తన చేస్తే దాన్ని అనన్య చింతన అవుతుంది. కేవలం చదివితే సరిపోదు, ఆచరణలోకి దిగాలి. లేకపోతే బోర్లించిన కుండ మీద నీరు కుమ్మరించినట్లవుతుంది. అనుభవపూర్వక జ్ఞానము అరచేతికి చిక్కినంత వరకు గ్రంథ పఠనం వ్యర్థమే. స్వయంగా బ్రహ్మజ్ఞానం కలిగిన గురుకృప తప్ప పుస్తక జ్ఞానం నిష్ఫలమవుతుంది. భక్తికి నిజమైన యోగ్యతను, పురుషార్థం యొక్క ఆవశ్యకతను చూపించే ఈ విషయానికి సంబంధించిన ఒక చిన్న కథను శ్రోతలు తమ హితం కోసం వినాలి. ఒకసారి పూణే నగరంలో ఉండే అనంతరావు పాటంకర్ అనే పేరు గల ఒక వ్యక్తికి సాయిబాబా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం కలిగింది.
అతను హడావుడిగా వెంటనే షిరిడీ వచ్చాడు. అతడు వేదాంతాన్ని ఆద్యాంతము విన్నాడు. మూల సంస్కృత భాషలోని ఉపనిషత్తుల వ్యాఖ్యానాలను సవివరంగా చదివాడు. అయినప్పటికీ అతని మనసు చంచలంగా ఉండేది. అతని మనసులోని ఉబలాటం ఆగేది కాదు. సాయి సమర్థుల దర్శనం చేసుకున్నప్పుడు పాటంకరు కళ్ళకి తృప్తి కలిగింది. అతను బాబా పాదాలకి ప్రణమిల్లాడు. యథావిధిగా పూజ చేశాడు. అప్పుడు బాబా వద్ద కూర్చొని చేతులు జోడించి అనంతరావు భక్తిపూర్వకంగా అత్యంత ధైర్యంతో ప్రశ్నించాడు. లెక్కలేనన్ని గ్రంథాలు చూశాను. వేదాంగాలు, ఉపనిషత్తులు అభ్యసించాను. శాస్త్ర పురాణాలు చక్కగా విన్నాను. అయినా మనసుకు దుఃఖం ఎందుకు? చదివిందంతా వ్యర్థమైపోయిందని నాకు అనిపిస్తుంది. నాకన్నా చదువురాని భావార్థులు, అమాయకులైన భక్తులే నయమని నాకు అనిపిస్తుంది. మనసులోని అశాంతి పోకపోతే గ్రంథ పఠన వ్యర్థము, శాస్త్రాభ్యాసం వ్యర్థము, పుస్తక జ్ఞానం అంతా వ్యర్థమే. చిత్తానికి శాంతి లభించని అలాంటి వట్టి శాస్త్ర నైపుణ్యం ఎందుకు? వేదాంతంలోని మహావాక్యాలను జపించడం వల్ల లాభమేమిటి? బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? సాయిబాబా కేవలం తమ దర్శనంతో మనసులోని చింతను చెరిపేస్తారని, పరిహాసంగా కబుర్లు చెప్పి సహజంగా సన్మార్గంలో పెడతారని ఆ నోట ఈ నోట విన్నాను. ఓ తపోరాశి మహారాజా, నేను మీ పాదాల చెంతకొచ్చాను. నా మనసుకి స్థైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి. దానికి సాయి మహారాజు హాస్యభరితమైన కథ చెప్పారు. అది విని అనంతరావు తృప్తి కలిగింది. అతనికి తన జ్ఞానము సాంపల్యం చెందిన అనుభవం కలిగింది. క్లుప్తంగాను గొప్ప తాత్పర్యంతోనూ ఉన్న ఆ కథను నేనిప్పుడు మీకు చెప్తాను. వినటానికి శ్రోతలు తయారుగా ఉండండి. ఈ కథ హాస్యభరితంగా ఉన్నప్పటికీ బోధా సౌరభాలు కుంభాళిస్తూ ఉంటుంది కనుక దీన్ని ఎవరూ అనాదరం చేయొద్దు. బాబా అనంతరావుతో ఓసారి ఒక వ్యాపారి వచ్చాడు. అప్పుడు అతని ఎదుట ఒక గుర్రం 9 లద్దెలను వేసింది. అవి భూమి మీద పడగానే తన పని చేయటంలో నిరంతరం తత్పరుడై ఉండే వ్యాపారి తన ఉత్తరయము కొంగును చాపి ఆ లద్దెలన్నిటినీ గట్టిగా మూటకట్టాడు. అతనికి మనసు ఏకాగ్రత లభించింది. సాయినాథులు ఇదెందుకు చెప్పారు? దాని ఉద్దేశం ఏమై ఉండాలి? వ్యాపారి ఆ లద్దెలను పోగు చేసి ఎందుకు మూటకట్టాడు? దీని అర్థమేమీ బోధపడటం లేదని ఆలోచించి అనంతరావు మసీదు నుండి తిరిగి వచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అతని సంభాషణను దాదా కేల్కర్కు సవిస్తరంగా చెప్పి ఇలా అడిగాడు. అసలు ఈ వ్యాపారి ఎవరు? లద్దెల ప్రయోజనమేమిటి? 9 విశిష్టత ఏమిటి? నాకది విప్పి చెప్పండి. అందులోని రహస్యం ఏమిటి? దాదా, నాకది అర్థం కాలేదు. బాబా భావం అర్థమయ్యేలా నాకు స్పష్టంగా చెప్పండి. దాదా అన్నాడిలా. నాకు కూడా తెలియటం లేదు. బాబా మాటలు అలా నిగూఢంగానే ఉంటాయి. అయితే ఆయన ప్రేరణ బలంతో నాకు అర్థమైనట్లు నేను చెప్తాను. ఈశ్వరుని కృప. ఆ గుర్రం 9 లద్దెలు అంటే నవవిధ భక్తులు. భక్తి లేని కేవల జ్ఞానంతో పరమేశ్వరుడు ప్రాప్తించాడు. శ్రవణము, కీర్తనము, విష్ణు అంటే ఈశ్వరుని నామస్మరణము, చరణ సేవనము, అర్చన అంటే ఉపచారము, విధిపూర్వక పూజ, వందనం అంటే నమస్కరించటము, దాస్యము అంటే సేవకుడిలా పనిచేయటము, సఖ్యం అంటే దైవంతో మైత్రి భావంతో మెలగడము, ఆత్మ నివేదనం అంటే ఈశ్వరుడికి అన్ని విధాలా శరణు వెళ్ళటము. ఈ ప్రకారంగా ఉంటాయి నవవిధ భక్తులు. శ్రీమద్ భాగవతము పురాణము 7వ స్కందము 5వ అధ్యాయము
23వ శ్లోకం చూడండి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్య ఆత్మ నివేదనం. ఈ భక్తిని వరుసగా పరీక్షిత్తు, శుకుడు, ప్రహ్లాదుడు, లక్ష్మి, పృథురాజు, అక్రూరుడు, హనుమంతుడు, అర్జునుడు, బలిచక్రవర్తి అనుసరించారు. దీన్ని నీవు తెలుసుకో. అంతఃకరణంలో పూర్తి విశ్వాసం పెట్టి అందులోనిది ఒకటి సంభవించిన భావం కోసం ఆకలిగొన్న శ్రీహరి భక్తుల ఇళ్లలో ప్రకటమవుతాడు. జపము, తపము, వ్రతము, యోగ సాధన, వేదాల ఉపనిషత్తుల అభ్యాసము, ఆత్మజ్ఞానం గురించిన గొప్ప నిరూపణ ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థ శ్రమే అవుతాయి. వేదశాస్త్రాలలో పారంగతులు కానక్కర్లేదు. జ్ఞానులనే అపార కీర్తి అవసరం లేదు. భావభక్తి మీద ఇష్టం ఉండడం అవసరం లేదు. ప్రేమ పరవళ్లతో పొంగి పొర్లే భక్తి కావాలి. తను స్వయంగా వ్యాపారి, లాభ నష్టాలను బాగా చూసి వ్యవహరించే వ్యాపారి అనుకోవాలి. వ్యాపారి యొక్క వ్యవహారంలో ఎక్కడ తమకు లాభం కనిపిస్తుందో దాన్ని వెంటనే గుర్రం లద్దెలులాగా అసూచిగా ఉన్నప్పటికీ మిథ్యాభిమానాన్ని వదిలేసి హస్తగతం చేసుకోవలసి ఉంటుంది. ఈ అంతరార్థాన్ని తెలుసుకోవాలి. శ్రవణము మొదలైన 9 రకాల భక్తి పతాకాలు ఎగరేస్తే జ్ఞానరాజు పరమేశ్వరుడికి ఆనందం అనిపిస్తుంది. 9 గుర్రపు లద్దెలను వేయగానే వ్యాపారి ఆతృతగా వాటిని తీసుకునేందుకు పరిగెత్తినట్లు అలాంటి ఆతృతతోనే పరిగెత్తి పరమేశ్వరుని పట్ల నవవిధ భక్తి భావాన్ని పెట్టుకోవాలి. అప్పుడు మనసుకి శాంతి లభిస్తుంది. దానివల్లే మనసుకి స్థిరత్వం కలుగుతుంది. అందరి పట్ల సద్భావం ఉత్పన్నమవుతుంది. వివేకం పెరుగుతుంది. అలా చేయకపోతే మనోచాంచల్యం అలాగే అనివార్యంగా ఉండిపోతుంది. అదే గురు మహారాజు చెప్పారు. మర్నాడు అనంతరావు సాయిబాబా చరణాలను స్పృశించి నమస్కరించినప్పుడు బాబా అతన్ని ఇలా అడిగారు, లద్దెలు కొంగున మూట కట్టుకున్నావా? అందుకు అనంతరావు ప్రార్థనాపూర్వకంగా ఇలా అన్నాడు, ఈ దీనుడిపై మీ కృపను ఉంచారంటే వాటిని సహజంగా మూట కట్టుకోగలుగుతాను. వాటి మహత్వం ఎంతటిది. అప్పుడు బాబా అతనికి ఆశీస్సులు ఇచ్చారు. శుభం కలుగుతుందని మనసారా ఆశీర్వదించారు. అనంతరావు మనసులో ఆనందించాడు. అతనికి సుఖశాంతులు లభించాయి. ఇప్పుడు చిన్న కథ. దీన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే వారికి సాయిబాబా సర్వజ్ఞత, సన్మార్గ ఆచరణ అర్థమవుతుంది. ఒకసారి ఓ వకీలు షిరిడీకి వచ్చాడు. వచ్చిన మరుక్షణం మసీదుకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన చరణాలను స్పృశించి నమస్కరించాడు. అప్పుడు తనతో తెచ్చిన దక్షిణ సమర్పించి ఓ పక్కన కూర్చున్నాడు. ఆ క్షణంలో నడుస్తున్న బాబా సంభాషణ వినాలని అతనికి ఉత్సాహం కలిగింది. అప్పుడు అతని వైపు ముఖం తిప్పి అతన్ని ఉద్దేశించి బాబా ఏదో అన్నారు. అది వకీలు మనసుకి సూటిగా గుచ్చుకునింది. అతనికి పశ్చాత్తాపం కలిగింది. లోకులు ఎంత మోసగాళ్ళు, కాళ్ళు పట్టుకుంటారు, దక్షిణ కూడా ఇస్తారు, మనసులో శాపనార్థాలు పెడతారు. ఎంత చిత్రం. బాబా అన్న ఈ మాటలు విని వకీలు ఏమీ అనలేదు. అవి అతని మనసుకి బాగా అర్థమయ్యాయి. బాబా మాటలు నిజమని అతనికి నిశ్చయం కలిగింది. వాటి తాత్పర్యం అతని మనసులో ముద్రించుకుంది. తరువాత అతను వాడాకెళ్ళగానే అతను దీక్షితుతో ఇలా అన్నాడు, బాబా ఎవరినో గుర్తుతున్నట్లు మాట్లాడిన మాటలన్నీ యోగ్యమైనవే. రాగానే నా మీద విసిరిన చెరుకుతో కేవలం నాకు ఇలా సూచన ఇచ్చారు. ఎవరిని అపహాస్యం చేస్తూ నిందిస్తూ హేళన చేయకూడదు. మా ఊరి మున్సబు శరీరానికి అస్వస్థత కలిగి ఎంతగానో బాధపడ్డాడు. తన ఆరోగ్యం కుదుట పడాలని సెలవు మీద షిరిడీకొచ్చి బాబా వద్ద ఉన్నాడు. వకీలు కూర్చునే గదిలో కూర్చుని బాబా గురించి ప్రస్తావించుకున్నాం. దేంతోనూ ఏ రకంగానూ సంబంధం లేని అర్ధరహిత చర్చ నడిచింది. మందు తీసుకోకుండా సాయిబాబాని ఆశ్రయిస్తే దేహానికి ఉన్న రోగము కష్టం తగ్గుతాయా?
మున్సబు లాంటి పదవిలో ఉన్నవారు కూడా ఇలా ప్రవర్తించడం సబబేనా? ఆ తరహాలో ఆ మున్సబుని నిందిస్తున్నప్పుడు సాయిబాబాపై పరిహాసం మొదలయ్యింది. నేను కూడా అందులో కొద్దో గొప్ప భాగస్వామినే. ఆ గోష్ఠి ఎంత అనుచితమో బాబా నాకు చూపించారు. అది బాబా ఆగ్రహం కాదు, నా మీద ఆయన అనుగ్రహమే చూపించారు. అకారణంగా ఊరికే ఎవరి గురించి చర్చించకూడదు, ఎవరి విషయంలోనూ మనసులో చెడు ఆలోచనలను రానియకూడదు. ఇంకొక నిశ్చయం కూడా లభించింది. 100 క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ సాయిబాబాకి అందరి అంత ఆంతర్యాలు తెలుసు. ఆయన నిజంగా సర్వజ్ఞులు. మరొకటి కూడా నిర్ణయమైంది. మధ్యలో పర్వతాలు ఉండని లేక కొండలు ఉండని సాయిబాబా దృష్టికి ఇవేవి అడ్డు రావు. అన్ని రహస్యాలు ఆయనకు బట్టబయలే. సరే, అప్పటి నుంచి వకీలు ఇక మీదట ఎవరిని నిందించకూడదు లేదా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాడు. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా సాయి దృష్టి నుంచి అది తప్పిపోదు అన్నది నిశ్చయంగా అతని మనసుకి పట్టుకుంది. ఏదైనా చెడు కర్మలు చేయాలనిపించినా దాని తీవ్రత తగ్గింది. మంచి కర్మలు చేయాలన్న దక్షత ఉదయించింది. వెనక ముందు సాయిబాబాయే ఉన్నప్పుడు ఎవరు మోసగించగలరు అని మనసులో బాగా ముద్రించుకునింది. ఈ కథ వకీలుకు సంబంధించి ఉన్నప్పటికీ అది అన్ని రకాలుగా అన్ని విధాల అందరికీ సమానంగా ఉపదేశపరమైనది. వకీళ్ళు, వక్త, శ్రోతలు, ఇతర సాయి భక్తులందరూ కూడా అలాగే నిశ్చయించుకోవాలి అని నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. సాయి కృప అనే మేఘం వర్షించిందంటే దాహంతో వ్యాకులం చెందిన వారందరి దాహం తీరుతుంది, మనందరికీ తృప్తి కలుగుతుంది. అందులో ఏమి విశేషం లేదు. సాయినాథుల మహిమ చాలా గొప్పది. ఆయన శ్రేష్ఠ కథ కూడా చాలా గొప్పదే. సాయి చరిత్రకు పరిమితి లేదు. సాయి స్వతహాగా మూర్తీభవించిన పరబ్రహ్మ అవతారమే. ఇప్పుడు రాబోయే అధ్యాయాన్ని శ్రద్ధాళువులైన శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. అది మీ మనోరథాల్ని ఈడేరుస్తుంది, చిత్తానికి శాంతిని ప్రసాదిస్తుంది. సాయి సమర్థులకు, భక్తులకు ముందు రాబోయే సంకట పరిస్థితి మొదటే తెలిసి ఉండేది. ఆయన పరిహాసం చేస్తూ వినోద గోష్ఠిని చెప్తూ ఆడుతూ పాడుతూ వాటిని దూరం చేసేవారు. భక్త హేమాడ్ పంతు సాయికి శరణు వచ్చాడు. ఈ కథ ముగిసింది. రాబోయే కథ సందర్భం భక్తుల సంకట నివారణ. కృపాసాగరులైన శ్రీ సాయి భక్తులకు రాబోయే భయంకర సంకటాలను మొదటే తెలుసుకొని వాటి గురించి వారికి సరైన సమయానికి సూచనలు ఇచ్చి వాటిని ఎలా నివారించేవారో వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు మహాత్ములు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచయించిన శ్రీ సాయి సముద్ర సత్య చరిత్రలోని అనుగ్రహకరణం అనే పేరుగల 21వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. 22వ అధ్యాయం అపమృత్యు నివారణం. భక్తుల అకాల మరణాన్ని వెనక్కి మరల్చడం. శ్రీ గణేశ్పురునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథుకి నమస్కారం. ఆనందంతో పరిపూర్ణులు, జ్ఞానానికి ప్రతిరూపులు, అతిశయ పవిత్రులు అయిన సద్గురు మీకు జయము. సంసార భయాన్ని నాశనం చేసి కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్ట వాసనలను సమూలంగా దగ్ధం చేసి పారేసే అన్ని విధాల పూర్ణులైన మీకు జయకారాలు. మీరు ఆనంద అమృత సాగరమే. మీపై అలవోకగా అనేక తరంగాలు అంటే ఒక్కసారిగా కలిగే ఇచ్చ అనే అలలు పైకి ఎగసి పడతాయి. అయితే భక్తుల మీద కృప చూపడం కోసం మీకు మీరే వాటిని ఆపుతారు. కొద్దిపాటి ప్రకాశము, కొద్దిగా అంధకారం కలబోసిన మసక చీకటిలో ఉండి సర్పం వెలుగులో తనకు తానే త్రాడు అవుతుంది. కొద్దిపాటి అంధకార స్థితిని, కొద్ది ప్రకాశ స్థితిని, ఈ రెంటిని ఉత్పన్నం చేసే కర్త కేవలం మీరొక్కరే. వీటితో సర్పాకార భావనను ఉత్పన్నం చేసే కర్త మీరే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై.
ఆ భావనకు త్రాడు ఆకారాన్నిచ్చి ఆ భీతిని దూరం చేసేవారు కూడా మీరే. పూర్తిగా అంధకారమై ఉన్నప్పుడు సర్పము, తాడు ఈ రెండు వృత్తులు లేచేందుకు స్థానము ఉండదు. అప్పుడు ఏ రకమైన ఆకారము లేని స్థితి కూడా మీరే. తర్వాత నిరాకారము సాకారం అవటము, కొద్దిపాటి వెలుగులో నిత్య సర్పభావము అవటము, దానికి కారణము కూడా మీరే. అలా బాహటంగా కనిపించనిది మీ అంతఃకరణ ప్రవృత్తి. ఆనందంతో వ్యవహరించే ఆ తీరును మహిమ, మనసులో మంచి చెడు అనే ఏ రకమైన వికారాల ఉత్పన్నం కాని ఆ స్వభావము, వీటి గురించి ఎవరికీ అంతుపట్టదు. దానికోసం వేదాలన్నీ మౌనం వహించాయి. అన్ని ముఖాలతో స్తుతి చేసి ఆదిశేషుడు కూడా మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు. అలాంటప్పుడు పామరులైన నేనేం తెలుసుకోగలను? బాబా, మీ స్వరూపాన్ని దర్శించకపోతే మనసుకి ఏ మాధుర్యము పట్టుకోదు. ఆ మీ స్వరూపాన్ని ధ్యానములోకి తెచ్చుకొని కళ్ళెదుట నిలుపుకోవాలని మనసు ఉళ్ళూరుతుంది. అత్యంతిక సుఖలాభము కలగటానికి సాక్షాత్ శుద్ధ జ్ఞానమూర్తి అయి మీ పాదాలు తప్ప మాకు మరో ఆశ్రయము లేదు. బాబా, రోజు కూర్చున్న మీ ఆసనం ఎంత గొప్పది. అనేక మంది భక్తులు మీ దర్శనానికి వస్తారు. మీ పాదాలపై తలపెట్టి గుండెల నిండా పొంగి పొర్లే ప్రేమతో సుఖాన్ని దోచుకుంటారు. ఆ పాదాలు కూడా ఎలా ఉంటాయని చంద్రుడికి వృక్షశాఖలతో సంబంధాన్ని కల్పించిన ఉదాహరణలా పాదము బొటనవేళ్లు పట్టుకుని భక్తుల దర్శనోత్సాహాన్ని తీరుస్తారు. కృష్ణపక్షము 15 రోజులు అంటే పూర్ణ అంధకారం ఉన్న అమావాస్య గడిచిపోగానే చంద్ర దర్శనము చేసుకోవాలని అందరికీ సహజంగానే ఎంతో కోరిక ఉంటుంది. కృష్ణపక్షము రాత్రి గడిచిపోగానే మరుసటి రోజు సంధ్యాకాలము చంద్ర దర్శనంపై ఆశ ఉత్పన్నమై జనులు ఆకాశం వైపు దృష్టి పెట్టి పశ్చిమ దిశ వైపు దిక్కులు సారిస్తారు. బాబా, మీ భక్తులు గొప్ప కోరికను ఎడమ కాలు మీద కుడి పాదము పెట్టి కూర్చున్నప్పుడు మీ పాదము దగ్గరే మీరు తీరుస్తారు. ఎడమ చేతి చూపుడు వేలు, దాని పక్కనున్న మధ్య వేలు, ఈ 2 వేళ్ళు అనే చెట్టు 2 కొమ్మల మధ్య ప్రదేశంలో పాదము వేళ్ళు పట్టుకొని ఉంటారు. అక్కడ గోళ్ళు అనే విధియతిథి చంద్రుని మిలమిలా మెరుస్తుంటాడు. చంద్ర దర్శనంపై ఉత్సుకత చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఆకాశంలో చంద్రరేఖ సహజంగా కనిపించదు. అప్పుడు జ్ఞానులు ఇలా అంటారు: వృక్షపు 2 కొమ్మల మధ్యలోని జాగా ముందు దృష్టిని తేవాలి. ఆ సందులో నుంచి చూస్తే ఎదురుగా చంద్రుడు కనిపిస్తాడు. చంద్రరేఖ సన్నగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి అది కళ్ళకి కనిపిస్తుంది. ఆ బొటనవేలి మహిమ ధన్యము. బాబా స్వయంగా వేణుమాధవుడై గంగాయములను ప్రకటనము చేసి దాసగనును తృప్తిపరిచారు. దాసగను ప్రయాగ తీర్థంలో స్నానము చేయటానికి అనుమతి అడుగుతున్నప్పుడు, ఈ నా పాదాలు బొటనవేళ్ళు అంటేనే ప్రయాగ తీర్థము, ఇక్కడే స్నానం చేయి అని అన్నారు. బాబా దాసగను ఆయన పాదాలపై మస్తకం పెట్టగానే గంగా యమునలనే 2 ప్రవాహాలు ఆయన వద్ద ప్రకటమయ్యాయి. ఆ సందర్భములో అగాధ శక్తి అగిడిత లీల తన సద్గురు రాయ అనే దాసగని యొక్క అందమైన కవితను శ్రవణ తత్పరులైన శ్రోతలు ఒకవేళ వినాలనుకుంటే శ్రీ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయంలో దాసగను స్వంత మాటల్లో చెప్పాడు. వాటిని శ్రోతలు మళ్ళీ మరోసారి చదివితే మరింత మాధుర్యం ప్రకటమవుతుంది. సరే, ఆ బొటనవేలిది ఎంతటి మహిమ! శాఖ చంద్ర న్యాయానుసారము దాని మీద చూపుడు వేలు మధ్య వేలును 2 కొమ్మలు పెట్టి సాయిజనని తమ భక్తులు ఈ సులభ ఉపాయము చూపించి ఇలా అంటాడు: అభిమానాన్ని వదిలేసి సమస్త ప్రాణులు ఎదుట వినయంగా తలొంచి ఒక పక్క బొటనవేలుని ధ్యానం చేయాలి. అదే భక్తి గొప్ప సులభమైన సాధన. గడిచిన కథా సందర్భంలో బాబా భక్తుల పట్ల చూపిన అనుగ్రహం గురించి వర్ణన ఉంది. ఇప్పుడు దాని తర్వాత అపూర్వ చరిత్రను శ్రద్ధగా వినండి. బాబా వల్ల షిరిడి ఎంత గొప్ప పుణ్యక్షేత్రమైంది. యాత్రికులు అహోరాత్రులు వస్తుంటారు. ఎంతోమంది సన్మార్గులు పుణ్యాన్ని ప్రాప్తింపచేసుకోవటం కోసము అక్కడికి వస్తుంటారు. ప్రపంచంలోని కొందరి ప్రత్యక్షంగానో లేదా ఇతరుల ద్వారా వినో దృఢమైన రుజువుల వల్ల
ఆయన సాక్షాత్తు కల్పవృక్షమేనన్న భావం కలిగి కల్పవృక్షమే సాయిబాబా రూపంతో షిరిడీలో అవతరించింది. పేదలు కానీ శ్రీమంతులు కానీ అందరినీ ఆయన ఒకే దృష్టితో సమానంగా చూస్తారు. ఏ రకంగానూ తెలియబడిని కౌశల్యాన్ని చూపించి ఆయన భక్తుల శ్రేయస్సును సాధించేవారు. ఆయన ప్రేమ, స్వాభావిక జ్ఞాన సంపన్నత, సర్వ ప్రాణుల్లోని ఆత్మ ఒకటే అన్న శ్రేష్ఠ భావన ఎంతో గొప్పవి. ఆ అనుభవము పొందిన వారు అదృష్టము, ధన్యము. అరుదుగా మాత్రమే మాట్లాడుతూ కేవలము మౌనంగా ఉండటమే తత్వజ్ఞాన విషయంలో ఆయన చేసే వ్యాఖ్యానం. అయినా ఒక్కోసారి చైతన్యముతో ఆనందముతో పరిపూర్ణులైన ఆయన భక్తులతో పరివేష్టితులై ఉండేవారు. ఒక్కోసారి నిగూఢమైన అర్థాలు చెప్తూ మాట్లాడేవారు. కొన్నిసార్లు హాస్యాస్పూర్వకంగా వినోదభరితంగా మాట్లాడేవారు. ఒక్కోసారి అనేక అర్థాలతోనూ లేదా గూఢంగానూ మాట్లాడుతూ కోపంతో మండిపడేవారు. ఒక్కోసారి భావగర్భితంగానూ, ఒక్కోసారి తర్క వితర్కాలను తెలియచెప్తూనూ, ఒక్కోసారి నిశ్చయపూర్వకంగా విప్పి చెప్తూనూ అలా అనేక తరహాలుగా ఆయన ఉపదేశించేవారు. అలా ఆ సాయి సమర్థులు వ్యవహరించే తీరు, మనసు, బుద్ధి, వాణి వీటి శక్తికి అతీతంగా ఉండేది. ఆయన చేసే ఏ పనులు అవగాహనకు అందేవి కావు. కొన్ని అనూహ్యంగా తెలుసుకోవటానికి అత్యంత కఠినమైన, కొన్ని అకస్మాత్తుగా జరిగినట్లుండేవి. ఆయన ముఖము చూసినా, ఆయనతో మాట్లాడినా, ఆయన మాటలు విన్నా మనసుకు తనివి తీరేది కాదు. హృదయానికి పట్టరానంత ఆనందం కలిగేది. ఎప్పుడైనా వర్షపు దారాలను కొలవచ్చునేమో, లేదో పెద్ద సంచిలో పెనుగాలిని మూట కట్టొచ్చునేమో గాని సాయి చమత్కారాన్ని ఎవరూ అంచనా వేయగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, ఇప్పుడు భక్తులను సంరక్షించే విషయంలో సాయికుండే చింతన, అలాగే వాళ్ళ క్లిష్ట సమస్యలను నివారించే విషయాన్ని తరువాతి కథలో చక్కగా వినండి. భక్తులకు భవిష్యత్తులో రాబోయే భయంకర సంకటాలను తెలుసుకుని వారికి శ్రేయస్సు కలిగించడానికి సదా తత్పరులై ఉండే సాయిబాబా వాళ్ళకి ఆ సమయానికి ధైర్యాన్నిచ్చి ఆ కష్టాల కార్చిచ్చుని కాలరాచి ఆ భక్తులను తన పాదాల్లో ఎలా స్థిరం చేసేవారన్న విషయానికి చెందినది కథానుమం. బాబా గురించి వినటంలో సదా ఉత్సాహం ఉండే మీ శ్రోతలకి అది ఆనంద దీపికలు వెలిగిస్తుంది. మీకు సాయి సమాగమ సుఖం పెరుగుతుంది. భావిక భక్తుల మనస్సుల్లో శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. హీనులు, దీనులు అయిన అమాయకులకు సాయి కథ వినాలన్న ప్రీతి ఉత్పన్నమవుతుంది. అనుక్షణము అనురాగంతో సాయి నామాన్ని జపించటంతో సాయి వారిని ఆవలి తీరానికి అవలీలగా తీసుకెళతారు. అహ్మద్నగర్లో ఉండే కాకాసాహెబ్ మిరికర్ పట్ల ఇంగ్లీషు ప్రభుత్వం ప్రసన్నమై అతనికి సర్దార్ అనే బిరుదుని ప్రదానం చేసింది. అతని కొడుకు బాలాసాహెబ్ మిరికర్ అప్పట్లో కోపర్గాంలో తన పనిలోనే నిరంతరం నిమగ్నమై ఉండే రెవెన్యూ అధికారి. అతను చితలీని సర్వే చేసేటప్పుడు షిరిడీలో బాబా దర్శనానికి వచ్చాడు. మసీదుకి వెళ్ళి కూర్చున్న తరువాత బాబా చరణాలపై శిరస్సు ఉంచి విశేషాలేమిటి, ఎలా ఉన్నారు అన్న కుశల ప్రశ్నలతో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎంతో మంది భక్తులున్నారు. దగ్గర మాధవరావు దేశపాండే కూడా ఉన్నాడు. అమృతం అనే ఈ కథలోని విశేష మాధుర్యాన్ని బాగా శ్రద్ధ పెట్టి మీరు రుచి చూడాలి. ముందు రాబోయే సంకటాన్ని సూచించి దాన్ని నివారించగల ఉపాయాన్ని కూడా చెప్పి భక్తజనులను బాబా రక్షించడం అనేది గొప్ప చమత్కారం. బాబా ఇలా అన్నారు, ఇటు చూడు, ఈ ద్వారకామాయి అంటే ఇదే, ఈ మసీదే, ఇదే మన ద్వారకామాయి. ఈమె ఒడిలో కూర్చున్న పిల్లలకు ఆమె నిర్భయత్వాన్ని ఇస్తుంది. వారికి ఏ విధమైన చింత మిగిలి ఉండదు. ఈ మసీది తల్లి గొప్ప కరుణామయి. అమాయకులకు ఈమె తల్లి. ఎవరు ఎలాంటి కష్టాల్లో పడ్డా ఈమె వెంటనే వారిని రక్షిస్తుంది. ఈమె ఒళ్ళో కూర్చున్న వారి కష్టాలు గట్టెక్కుతాయి.
ఈ మసీదు నీడలో విశ్రమించేవారు హాయిగా పరుపు మీద విశ్రమించినట్లే అనుకోవాలి. ఇదే ద్వారక లేక ద్వారవతి. బాబా అప్పుడు మిరీకర్కి విభూతినిచ్చి తల మీద రక్షణ సూచకంగా నిశ్చయాన్ని ఇచ్చే హస్తాన్ని పెట్టారు. మిరీకర్ తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. అయితే అతన్ని మరో ప్రశ్న వేయాలని బాబా మనసుకు అనిపించింది. నీకు పొడుగు బాబా అనగా సర్పం ఆ అద్భుతం తెలుసా అని తమ కుడి చేతి పిడికలి ముడిచి కుడి మోచేతిని ఎడమ చేత్తో పట్టుకుని దాన్ని అటూ ఇటూ తిప్పుతూ నోటితో ఇలా అన్నారు. అలా అది చాలా భయంకరమైనది. కానీ అది మనల్ని ఏమి చేయగలదు? మనం ద్వారకామాయి పిల్లలం. ఆమె పనులు ఎవరికీ అర్థం కావు. మనం మౌనంగా ఉండి కౌతుకాన్ని చూడాలి. రక్షించటానికి ద్వారకామాయి ఉండగా పొడవాటి బాబా ఏమి చంపగలడు? రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏపాటిది? ఈ సందర్భంలో బాబా ఇలా ఎందుకు అన్నారు? మిరీకర్కి దానితో సంబంధం ఏమిటో తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆసక్తి కలిగింది. అయితే దాన్ని గురించి బాబాని అడిగే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. మిరీకర్ బాబా చరణాలపై మస్తకం పెట్టాడు. చితలీకి వెళ్ళటానికి ఆలస్యం అవుతుందని అతను క్రిందికి దిగాడు. అతనితో పాటు మాధవరావు దేశపాండే ఉన్నాడు. వారిద్దరూ సభామండప ద్వారం వద్దకు చేరుకున్నారు. బాబా మాధవరావుతో ఒక్క నిమిషం ఇట్రా అన్నారు. వచ్చాక అతనితో ఇలా అన్నారు. శ్యామ, నువ్వు కూడా తయారై అతనితో పాటు వెళ్ళు. చితలి వెళ్ళి తిరిగిరా, చాలా సరదాగా ఉంటుంది. వెంటనే మాధవరావు కిందికి దిగాడు. మిరీకర్ వద్దకొచ్చి ఇలా అన్నాడు. మీ గుర్రబండిలో నేను చితలి వస్తున్నా. ఇంటికెళ్ళి తయారై వెంటనే వచ్చేస్తాను. బాబా నన్ను మీతో పాటు చితలి వెళ్ళి రమ్మన్నారు. అందుకు మిరీకర్ అతనితో అన్నాడు. అంత దూరం చితలి వచ్చి మీరేం చేయాల్సి ఉంది? అనవసరంగా మీకు శ్రమ కలుగుతుంది. అది విన్న మాధవరావు వెనక్కి తిరిగి వచ్చి బాబాకు జరిగింది చెప్పాడు. బాబా ఇలా అన్నారు. బాగా అయింది. అందులో మనకి పోయేది ఏముంది? మంత్రం, తీర్థస్థానం, బ్రాహ్మణులు, దేవతలు, భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులు, వైద్యులు, గురువులు పట్ల ఉండే శ్రద్ధ లేక విశ్వాసాలను బట్టి ఫలం ప్రాప్తిస్తుంది. మనం ఎప్పుడూ శ్రేయస్సునే కలిగించాలి. యోగ్యమైనదే ఉపదేశించాలి. ఎవరి కర్మలో ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది. ఇంతలో మిరీకర్కి సందేహం కలిగి బాబా మాటలు పాటించాలి అనిపించింది. అతను మాధవరావుకి మెల్లగా సంజ్ఞ చేసి చితలి వెళదాము అన్నాడు. దానికి మాధవరావు, ఆగండి, వస్తాను. మళ్ళీ బాబా అనుమతి తీసుకుంటాను. ఆయన సరేనంటే వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తాను. ఇంతకు ముందే బయలుదేరాను. అయితే మీరే నన్ను తిరిగి వెనక్కి పంపారు. అందుకు బాబా, బాగా అయింది. అందులో మనదేం పోతుంది అన్నారు. నన్ను హాయిగా కూర్చోపెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని అడుగుతాను. ఆయన ఒప్పుకుంటే నేను గబుక్కుని వచ్చేస్తాను. ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను. నేను కేవలం వారి ఆజ్ఞకు దాసుణ్ణి అన్నాడు. అప్పుడు మాధవరావు బాబా దగ్గరికి ఇలా అన్నాడు. మిరీకర్ నన్ను రమ్మంటున్నాడు. చితలీకి నన్ను తన వెంట తీసుకెళ్తాడంట. మీ అనుమతి కావాలి. దానికి బాబా మందహాసంతో, సరే, అతను తీసుకెళ్తే వెళ్ళు. దీని పేరు మసీది తల్లి. ఆమె తన నియమాన్ని వదిలేస్తుందా? ఆమె గొప్ప మాయావిని. పిల్లల కోసం ఎంతో కలవరపడుతుంది. అయితే తన పిల్లలే తనపై విశ్వాసం పెట్టుకోకపోతే ఆమె వారిని ఎలా రక్షిస్తుంది? అప్పుడు మాధవరావు బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళటానికి బయలుదేరాడు. మిరీకర్ ఉన్న చోటికి వచ్చి గుర్రబండిలో కూర్చున్నాడు. ఇద్దరు చితలి చేరారు. అక్కడ విచారించిన మీదట తెలిసింది ఏమిటంటే అక్కడికి రావాల్సిన పెద్ద ఆఫీసర్లు రాలేదని. కనుక వాళ్ళు హాయిగా కూర్చున్నారు. వారికి మారుతి ఆలయంలో బస ఏర్పాటు చేశారు. అక్కడికి వాళ్ళిద్దరూ వెంటనే వెళ్లారు. రాత్రి 1 జాము అంటే 10 గంటలు గడిచిపోయింది. జమఖానా, పరుపు, దిండు వేసుకుని దీపం వెలుగులో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు. కొంతసేపు అయ్యాక మిరీకర్ అక్కడ ఒక వార్తాపత్రిక ఉంటే దాన్ని తెరిచి చదవసాగాడు. అతని చిత్తం ముఖ్య సమాచారం చదవడంలో లీనమైంది. అప్పుడు ఒక అపూర్వమైన విచిత్రం జరిగింది. ఆ భయంకరమైన సమయంలో ఒక సర్పం అందరి కన్ను కప్పి ఎటు నుంచి వచ్చిందో తెలియదు గాని చుట్టుకుని కూర్చుంది. మిరీకర్ నడుం మీద ఉత్తరీయం కొంగు ఉంది. మృదువైన ఆ ఆసనం మీద ప్రశాంత చిత్తంతో అణుమాత్రమైన భయపడకుండా కూర్చుంది. అది మెల్లమెల్లగా
దూరుతున్నట్లు కాగితం గరగరమని చప్పుడు చేసింది. అయితే ఎవరికి ఆ శబ్దం మూలాన అది సర్పమేమోనన్న అనుమానమే కలుగలేదు. ఇంతటి భయంకర సందర్భం ఎదురైనప్పటికీ మిరీకర్ వార్తాపత్రికను చదువుతూ అందులోనే లీలమై పోయాడు అలా. అయితే ప్రభుత్వ అటెండరు మనసుకి సంశయం కలిగింది. అతని శబ్దం ఎటువైపు నుండి వస్తుందా అని, అది ఎందుకు వస్తుంది అని దీపాన్ని కొంచెం పైకెత్తాడు. అప్పుడు ఆ పొడుగువాడు అంటే సర్పము కనిపించాడు. చూడగానే అతను కంగారు పడి పాము పాము అని మెల్లగా అరిచాడు. మిరీకర్ ధైర్యం సడలిపోయింది. అతని దేహమంతా భయంతో గజగజ వణికింది. శ్యామారావు కూడా ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు, బాబా, ఇలా ఎందుకు చేశారు? ఈ లేనిపోని కష్టం ఎందుకు తెచ్చిపెట్టారు? దానికి ఉపాయం ఆలోచించాలని. అప్పుడు ఆ పరిస్థితి చూసి తమకు చేతికి దొరికిన దాన్ని తీసుకుని జనులందరూ అడుగులు చప్పుడు కాకుండా అక్కడికి పరిగెత్తారు. ఇంతలో ఆ పాము మెల్లగా నడుం క్రింద నుండి పోతూ కనిపించింది. అది పామ మూర్తిభవించిన అనర్థమే దిగి వచ్చినట్లు అనిపించింది. చూస్తూ చూస్తూ ఉండగానే ఆ కష్టం దూరమైపోయింది. చేతిలో ఉన్న కర్రలు టపటపమని ఆ పాము మీద పడ్డాయి. అది ముక్కలు ముక్కలై పోయింది. ఈ ప్రకారంగా ఆ అరిష్టం తొలగిపోవటం చూసి మిరీకర్ కంఠం ముగ్ధమైంది. సాయి సమర్థుల మీద ప్రేమ ఎంతగానో ఉప్పొంగింది. కలిగిన పీడ వల్ల అతని శరీర ప్రకంపనలు ఆగిపోయాయి. కనురెప్పలు మాటి నుంచి ప్రేమాశ్రువులు వరదలై పారాయి. మనసులో ఇలా అనుకున్నాడు, అబ్బా, ఈ అరిష్టం ఎలా తొలగిపోయింది? అసలు బాబాకి ఇది ఎలా తెలిసింది? ఈ భయంకర సంకటం ఎలా తప్పిపోయింది? సరిగ్గా సమయానికి తగు సూచన ఇచ్చి నేను వద్దని వారిస్తున్న శ్యామారావుని గుర్రబండిలో కూర్చోపెట్టి నాకు సాయం పంపించారు. ఆయన మనసులో ఎంత దయ, వారి సర్వజ్ఞత ఎంత గొప్పది! రాబోయే దుర్ఘటనను తెలుసుకుని యోగ్యంగా ఉపదేశించారు. తమ దర్శనంలోని గొప్పతనం తెలియజేశారు. మసీది తల్లి మహనీయత అందరి మనసుల్లో ముద్రించుకుపోయింది. సహజంగా మాట్లాడుతూ బాబా భక్తుల మీద తమకుండే ప్రేమను తెలియజేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఓసారి నానా డెంగ్లే అనే ఒక గొప్ప జ్యోతిష్యుడు శ్రీమాన్ బాబూసాహెబ్ బూటీ దగ్గర వచ్చాడు. బుట్టీతో అతను ఏమన్నాడో వినండి. ఈరోజు చాలా చెడ్డ రోజు. మీ ప్రాణాలకు పెద్ద ముప్పు రాబోతుంది. మనసులో ధైర్యం పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. డేంగ్లే అలా చెప్పాక బాబూసాహెబ్ మనసుకి చాలా చికాకు కలిగింది. అతను చింతలో పడిపోయాడు. రోజు అసలే గడవనే లేదు. ప్రతిరోజులాగానే భక్తులు మసీదుకు బయలుదేరారు. బాబూసాహెబ్, నానా డేంగ్లే అందరూ బాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. వెంటనే బాబా బుట్టీని ఇలా అడిగారు, ఈ నానా ఏమంటున్నాడు? ఏమిటి, నిన్ను చంపడానికి చూస్తున్నాడా? నీకెలాంటి భయమూ లేదు. చంపు, ఎలా చంపుతావు? నిజంగా చంపు, చూస్తాను అని హాయిగా జవాబివ్వు అన్నారు. సరే. అలా బాబా అన్న తర్వాత ఏం చమత్కారం జరిగిందో చూడండి. సాయంకాలం బాబూసాహెబ్ శౌచ విధికి వెళ్ళినప్పుడు ఆ పాకీ దొడ్లోకి ఒక పాము వచ్చింది. ఆ భయంకర సంకటాన్ని చూసి బాబూసాహెబ్ బయటకు వచ్చాడు. దాన్ని రాయి తీసుకొని చంపాలి అని అతను లహను అనే పేరు గల పనివాడు అనుకున్నాడు. రాయిని ఎత్తి దాన్ని చంపపోతున్నప్పుడు బాబూసాహెబ్ వద్దని వారిస్తూ ఇలా అన్నాడు, వెళ్ళి కర్ర తీసుకోరా, తొందరపడకు. పనివాడు కర్ర తీసుకురావడానికి వెళ్ళాడు. పాము గోడ మీదకు పాకుతూ అకస్మాత్తుగా జారి కింద పడిపోయింది. జరజరా పాకుతూ తూములోంచి బయటికి వెళ్ళిపోయింది. అలా అది అక్కడి నుంచి పారిపోవడంతో దాన్ని చంపటానికి కారణమే లేకుండా పోయింది. బూటీకి బాబా మాటలు గుర్తొచ్చాయి. బాబా ఇద్దరి, తనది పాముది ఆపదను ఎంత కుశలతో తొలగించారో చూసి అతనికి కంఠం పూడుకుపోయింది. సరే, ఈ సాయి సాన్నిధ్యం వల్ల కలిగే ఆనందాన్ని
కళ్ళారా చూసి అనుభవించిన అదృష్టవంతులు దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఉండటం అసాధ్యం. ఈ ప్రకారంగా అనేక అనుభవాలు చూపి భక్తుల మనసును బాబా దోచుకున్నారు. దాన్ని వర్ణిస్తూ పోతే కాగితాలు చాలవు, వర్ణన కూడా ఎన్నటికీ అయిపోదు. అయినప్పటికీ అలాంటిదే మరో సంగతి. ఇది చావడిలో రాత్రి సుమారు 1 గంటకి బాబా ఎదుటే జరిగింది. అది వినండి. కోపర్గాం తాలూకాలోని కొరాళే అనే గ్రామాన్ని వంశపారంపర్యపు ఈనాముగా పొందిన అమీర్ షక్కర్ అనే పేరుగల అతనికి సాయి చరణాల్లో భక్తిభావం ఉండేది. అతని జాతి కసాయి జాతి, అయితే చేసే పని మాత్రం వ్యాపారం. అతనికి ముంబై దగ్గరున్న బాంద్రాలో గొప్ప పలుకుబడి ఉండేది. అతను భయంకర దుఃఖంతో బాధపడ్డాడు. ఎంతో శక్తిహీనుడైనాడు. సంకటాల సుడిగుండంలో పడినప్పుడే మానవులకి దైవం గుర్తొస్తాడు. అమీర్ షక్కర్ వ్యాపారం కోసం పడే కష్టాన్ని పక్కకి నెట్టి తన వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకోవటానికి సరైన ఏర్పాట్లు చేసి షిరిడి పరిగెత్తాడు. పంచపాండవుల తల్లి కుంతి అజ్ఞాతవాసంలో వనవాసంలో అనేక సంకటాలతో బాధపడ్డా ఆమె దేవుణ్ణి సంకటాలే కోరింది. ఆమె ఇలా అంటుండేదిట, దేవా పరమేశ్వర, భక్తులు కోరే శాంతి సుఖాలను వారికి ఇవ్వు, కానీ నాకు మాత్రం సతతము దుఃఖాన్నే ఇవ్వు. నీ పేరుని విస్మరించనీయకు దేవా, ఇదే నే కోరుకునేది. నాకేదైనా ఇవ్వాలనుకుంటే నాకిదే ఇవ్వు. నీ నామాన్ని నా మెడలో శాశ్వత అలంకారంగా చెయ్యి. మనం కూడా సాయిని ఇదే అడుగుదాం. బాబా, మీ నామాన్ని మర్చిపోనీకండి. మమ్మల్ని మీ పాదాల వద్ద శాశ్వతంగా ఉండనీయండి. తుకారాం మహారాజ్ కూడా ఇదే అంటారు. హేచీ దాన్ దేగా దేవా తుజు విసర నభావా. సరే, అమీర్ షక్కర్ బాబాకు నమస్కరించి విధియుక్తంగా ఆయన చేతిని ముద్దు పెట్టుకుని తన అనారోగ్యం గురించి వివరంగా నివేదించి ఆ దుఃఖం నుంచి విడుదల చేయమని ఆయన్ని ప్రార్థించాడు. తనకి పట్టుకున్న కీళ్లవాత రోగం తగ్గే ఉపాయాన్ని అడిగాడు. అది విని బాబా ఇలా జవాబిచ్చారు, చావడికి వెళ్ళి హాయిగా కూర్చో. బాబా నియమంగా రోజు విడిచి రోజు నిద్రించడానికి వెళ్ళే చావడిలో అమీర్ను ఉండమని చెప్పారు. అమీరు కీళ్లవాతంతో బాధపడుతున్నాడు. గ్రామంలో మరెక్కడైనా అతను సుఖంగా ఉండవచ్చు, లేదా తన గ్రామం కొరాళ్ళేకి వెళ్ళి ఉంటే అతనికి మరింత బాగుండేది. చావడి చాలా పాతది, నేలంతా గుంటలతో ఉండేది. తొండలు, బల్లులు, తేళ్లు, పాములు అక్కడ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉండేవి. అందులో కుష్ఠరోగులు, క్షయరోగులు ఉండేవారు. కుక్కలు అక్కడే ఎంగిలి మెతుకులు తింటూ ఉండేవి. నిజానికి అమీర్ ఎంతో ఇబ్బంది పడ్డాడు, కానీ బాబాతో ఏదీ చెప్పలేకపోయాడు. చావడి వెనుక భాగం మోకాళ్ల లోతు చెత్తతో నిండి ఉండేది. గోడ మీద 1,00,000 చిల్లులుండేవి. ఏ కుక్క కూడా చావడిని పట్టించుకునేది కాదు. జీవితంలో వ్యర్థంగా ఇక్కడికి వచ్చినట్లు అనిపించింది అతనికి. పైనుంచి వర్షం కురుస్తుంది, క్రింద బురద. ప్రదేశం మిట్టపల్లాలతో, గాలితో, చలితో అల్లకల్లోలంగా ఉంది. అమీర్ మనసులో చింత ఉత్పన్నమైంది. శరీరంలో కీళ్లు బిగదీశాయి. గాలికి వర్షానికి స్థావరమైపోయిన చావడిలో తడినేల ఉత్పన్నమైంది. శరీరంలోని కీళ్లు బిగదీశాయి. గాలికి వర్షానికి తడినేల మిట్టపల్లాలతో ఉంది. కానీ బాబా మాటలే మందుగా పనిచేశాయి. గాలి, వర్షం, మిట్టపల్లాలతో ఎగుడుదిగుడుగా ఉన్న తడినేల, వీటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే బాబా మాటలు నిశ్చిత ఫలాన్నిస్తాయి అని అమీరు విశ్వాసం. కనుక ఆ ప్రదేశంలో శరీరం చక్కబడుతుందా లేదా అన్న శంక ఒకవేళ వచ్చినా అక్కడ సాయిబాబా సహవాసం అనే గొప్ప లాభం కలుగుతుంది. దానికోసం ఆయన మాటలనే సుఖాలిచ్చే ఔషధంగా భావించి అమీర్ అక్కడే చావడిలో ఉండిపోయాడు. చావడి మెట్లపై ఎక్కి వెళ్ళాక ఎదురుగా మధ్య భాగంలో పరుపేసుకుని ఆ చావడిలో అమీర్ షక్కర్ 9 నెలలు ఉండిపోయాడు. కీళ్లవాతం దేహంలో దీర్ఘంగా వ్యాపించి ఉంది. బయట కనిపించే పరిస్థితులన్నీ జబ్బును పెంచేవిగా ఉన్నప్పటికీ అమీర్ మనసులో విశ్వాసం దృఢంగా ఉంది కనుక అదంతా యథావిధిగా జరిగింది. బాబా అమీర్ను 9 నెలలు అక్కడే ఉండమని నిర్దేశించారు. మసీదుకు దర్శనానికి కూడా రావటానికి అంగీకరించలేదు. అయితే ఆ చావడి స్థానం ఎలా ఉండేదంటే అతనికి బాబా దర్శనం తనంత తనే ఏ ప్రయత్నం లేకుండా జరిగేది. అక్కడ ఉదయం సాయంత్రం ఆయన దర్శనం అయ్యేది. అంతేకాక
రోజు విడిచి రోజు 2 పూట్ల చావడి వైభవం కళ్ళారా చూడటానికి అవకాశం కలిగేది. ప్రతిరోజు ఉదయాన భిక్షకు పోయేటప్పుడు బాబా వెళ్లే మార్గం చావడి మీదుగానే. అందువల్ల ఆయన వచ్చిపోయేటప్పుడు ఆయన దర్శనం అమీర్కు కూర్చున్న చోటనే అయ్యేది. అలాగే రోజు సాయంత్రం చావడి ఎదుటకొచ్చి బాబా చూపుడు వేలుని తలని వెనక్కి ముందుకి ఆడించి అన్ని దిశలకు అభివందనం చేస్తూ ఉండేవారు. అక్కడి నుంచి అప్పుడు ఆయన వెనక సమాధి మందిరం చివరి వరకు వెళ్ళేవాడు. మళ్ళీ అక్కడి నుంచి మసీదుకు భక్తులతో పాటు తిరిగి వచ్చేవారు. చావడిలో బాబా రోజు విడిచి రోజు చేసే మకాంలో బాబా అమీర్ల మధ్య పేరుకు ఒక చెక్క అడ్డుగా ఉండేది. ఇద్దరికీ మాట్లాడుకోవాలని చాలా ఇష్టంగా ఉండేది. పూజ చేసి హారతనిచ్చి సాయి భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళాక లోపల బయట నుంచి చూస్తే వాళ్ళు చెరసాలలో బందీలుగా అనిపించినప్పటికీ లోపల సాయిబాబా సమీప సాన్నిధ్యం అమీర్కి లభించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बागी। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुन शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ
महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई